ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం, లుక్సాన్, నష్టం, కష్టం, సుఖం, దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, కర్కట రాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది, చిలకమ్మ కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి. కర్కట రాశి వాళ్ళకి సాక్షాత్తంగా కృష్ణ పరమాత్ముడు. ఎవరైతే ఈసారి కళ్యాణం అవుతుందో నిజంగానే కృష్ణ పరమాత్మ లాంటి వాడు దొరుకుతాడు. కానీ ఎట్లా ఉంటే తెలుసా, కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరికితే చాలా చదువు, చాలా తెలివి, జ్ఞానం చాలా బాగుంటుంది. కానీ మీరు చెప్పినట్టే వింటారు. భార్య ఏదైతే చెప్తుందో, లేవమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటారు, చెప్పినట్టు వింటారు. మీ భార్య మాట అస్సలు మాట మీరరు, చెప్పినట్టు వింటారు. రెండోది ఏమిటిదంటే మాత్రము ఈ రాశి వాళ్ళ దగ్గర మాత్రము హుషారి, తెలివి, జ్ఞానం చాలా బాగుంటుంది. చదువు ఉంది, తెలివి ఉంది. చదువు తక్కువ లేదు, తెలివి తక్కువ లేదు, రెండు సమానం ఉంది. ఈ చదువుకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంతవరకు నష్టాలు, కష్టాలు, చిక్కులు, చికాకులు బాగానే వచ్చినాయి, బాగానే పోయినాయి. కానీ ఇప్పుడు ఏం ఆలోచిస్తుంటే ఈ కర్కట రాశి వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు. హెల్త్ ప్రాబ్లం చాలా చెడ్డగా నడుస్తుంది. హెల్త్ ప్రాబ్లం అంటే ఇట్లా కాదు, చాలా కష్టం, చాలా నష్టం, చాలా రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మాత్రం అప్పు చాలా నెత్తి మీద ముప్పు అయిపోయింది. నెత్తి మీద పెద్ద ఒక బరువు లేక, ఎద మీద పెద్ద గుండు లేక అయిపోయింది. నలుగురిది ఒక లెక్క అయితే నాది లెక్క ఒక లెక్క అయ్యి కదరా. ఏమాయే నాకు ఎట్లా అయ్యే, నేను ఈ అప్పు విప్పు తీర్పనా లేకపోతే నేను పైకి వస్తానా, కిందికి పోతానా, ఒక మెట్టు లెక్కుతానా లెక్కన అనుకుంటున్నారు. పక్కగా ఒక మెట్టు లెక్కేది ఉంది, కానీ దారిద్ర్య గడియ మాత్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఎందుకో మీకు పైసా చూస్తావా, ఒక్కొక్కప్పుడు మీ చేతుల లోపల ఎంతో పైసా ఉండే రాజు లేక నడిచిన వాళ్ళు మీరు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మాత్రం లాస్ట్కి మాత్రం ఎక్కడో వచ్చి పడ్డారు. ఇల్లు గుడిక సరిగా లేదు, జాగు గుడిక సరిగా లేదు, నావాలనుకున్న వాళ్ళు గుడిక బాంధుబలుగా హిమ్మతి గుడిక సరిగా లేదు, దూరం నుంచి హాయ్ అంటుండే కానీ ఏమీ లేదు. 10 రూపాయల సాయం ఎవరు చేస్తలేరు. మీకు సమయం పెడితే గుడిక ఎవరు 10 రూపాయల సాయం చేస్తలేరు. అప్పు వాళ్ళు ఎంటవా, నెత్తి మీద బరువు, గొంతు మీద కత్తి పెట్టినట్టే. అప్పు ఈ అప్పు ఇచ్చింది అప్పు, నీకు తీసుకున్నప్పుడు ఎంత ప్రేమగా తీసుకున్నావురా, ఎంత మంచిగా తీసుకున్నావు, మరి ఇప్పుడేమిటి ఇలా మాట్లాడుతున్నావు, ఈ అప్పు ఇచ్చిన అప్పు, నా అప్పు నాకు తీర్పమని ఒక లెక్క మాట్లాడితే మీరు ప్రాణం అనేది జల్ల అనిపిస్తుంది. ఏమిరా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఉన్నదేమన్నా ఉంటే ఏమన్నా అది అమ్ముకుంటుంటాం, కానీ అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు. ఇక మేము ఏమి చేయాలి, ఎట్లా చేయాలి, పరమాత్మ భగవంతామని ఆ భగవంతునికి ఎంతో ఏడుకుంటున్నారు. కానీ పర్వాలేదు, మీరు బాధపడకండి. ఒక్కడు ఉన్నాడు, దానికి భగవంతుడు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటే ఎందుకు బాధపడతారు, ఎందుకు ఇంతగానో ఆలోచిస్తారు. దేవుడు ఎక్కడో, అది మీరు ఏదో ఒక జలమల, ఏదో అది అదృష్టమో తలరాతనో ఏమో. ఇప్పుడు అప్పు చాలా ఎక్కువైపోయింది, పనులు చేసి ఆ అప్పుల పడ్డారు. ఖాళీగా అయితే పడలేరు. తిని తాగి ఎంజాయ్ చేసి కాలిపిలిగా అనవసరంగా అప్పు పడితే దానికి ఒకటి మాట ఏరే ఉంటుంది. మీరు పడ్డారు, కష్టపడ్డారు, ఇంట్లో ఏదో ఒక పనులు చేసిండ్రు, ఆ పని తగ్గట మీకు అప్పు పడింది తప్ప అనవసరంగా అయితే పడలేదు. అప్పు తీర్పుతాడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అప్పు తీరిపోతుంది. పైమెట్లు ఎక్కుతారు, రాజా బతుకుతారు. ఇంతవరకు దాలిదరికడి ఎంతవరకు సతాయిచ్చిందో అంతవరకు సతాయిస్తుంది. కొన్ని రోజులు అమాష, కొన్ని రోజులు పుణ్యం. ఇంతవరకు అమాష వచ్చింది, ఇప్పుడు పుణ్యం వస్తుంది, ఎలుగు వస్తుంది. ఈసారి కొత్త సంవత్సరంలో చాలా బాగుంటుంది. అది కాక ఈ వారం రోజులు కూడా చాలా బాగుంటుంది. 4 రాళ్ళు సంపాదించి వెనక పెట్టి నలుగుట్ల పైకి వచ్చేది ఉంది. మీరు కూడా నలుగుట్ల దర్జాలుగా నడిచేది ఉంది, రాజాలేక నడిచేది ఉంది. ఒకప్పుడు కింద పడ్డం రా, బాధ వచ్చింది, నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, బాధపడ్డాం. ఇప్పుడు దేవుడు ఉన్నాడు మాకి అనుకుని సాగిస్తాం కదమని ధైర్యం నుంచి ఎదుట ఉన్న వాళ్ళకి మాట్లాడే అవకాశం మీకు ముందర ఉంది. అవుతుంది అలాగే. నిదానం, తొందర వద్దండి. ఏమిటిదంటే మాత్రం ఇంటిదే జర సమస్య అనేది చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంటి మీద ఉన్న దరిద్రం జర దూరం చేసుకోండి. ఇంటి మీద దరిద్రం ఉంటే ఇల్లు పైకి రాదు. ఇంట్లో కష్ట నష్టాలు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, ఇక్కడ మనసు శాంతం ఉండదు, వెళ్ళిన పనికి మనసు శాంతం ఉండదు. జాబు చేసినా, బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, ఏది చేసినా కలిసి రాదు. బరకత ఉండదు, అరకత ఉండదు, మనసు శాంతం ఉండదు. దీనికి ఏమిటిదంటే జర ఇంటి మీద పరిహారం చేసుకోండి. ఇంటి మీద దృష్టి పోతే సగలం బాగుంటుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. లక్కీ నెంబర్ 3 చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ కర్కట రాశి వాళ్ళకి.
ఈ కర్కట రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలానికి మంచి స్థానం దొరకలేదు, కానీ శని బలానికి అయితే మంచి స్థానం దొరికింది, 3వ స్థానం దొరికింది. చాలా బాగుంటుంది. మీరు తొందరపడకండి. ఈ కర్కట రాశి వాళ్ళు నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. దేవుని ధ్యానంలో ఉండండి, మీకు అంత మంచి జరుగుతుంది. మీరు మళ్ళీ ఏమన్నా మీకు డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయండి, మీ ఫోన్ ద్వారా చెప్పేస్తాం. నమస్కారం.